ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకి ఇది కమా కాదు, పునఃస్థాపన చెప్పగలరు. రైట్. పార్థసారథి గారు నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నేను ప్రజాశక్తి మరియు భగవత్ శక్తి రెండు కలిసి ఒక నియంత పాలనను అంతం చేశాయి. కృష్ణ పాండవీయం సినిమాలో ఏ విధంగా అయితే శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు చూసి ఒక్కసారి వదిలాడు. ఈ రోజు ప్రజాస్వామ్యం అనేటువంటి విష్ణు చక్రం అనేటువంటిది ఆ విష్ణు చక్రం అనేటువంటిది ఈ యొక్క అన్యాయాన్ని అంతం చేసింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంతకుముందు మన చౌదరి గారు చెప్పినట్లుగా తప్పులు చేసినప్పుడు కింద ఉండేటువంటి వాళ్ళని కనీసం మాట వరుసకైనా దండించి ఉంటే కొంత గౌరవం ఉండేది. కానీ కొడాలి నాని చెయ్యి రీతే ఏమైంది, ఇంకోటి చేయిస్తామని అన్నప్పుడు కనీసం దాన్ని మతపరంగా ఆయన చూశాడో, ఇది హిందువులది కదా, నాకెందుకు, నేను క్రైస్తవుడిని కదా అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఆ రోజు ఏ రోజైతే ఆయన ఖండించలేదో ఆ రోజే అనేక మంది స్వామీజీలు చెప్పారు ఈ ప్రభుత్వం పతనం తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా మంది చెప్పడం జరిగింది. ఇక ప్రజాస్వామ్యం విషయం లేకొస్తే ప్రజలకు సంబంధించి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముందు కాలంలో ఎమర్జెన్సీ టైంలో జనతా ప్రభుత్వానికి దేశమంతా ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ లో 42కు 41 ఇచ్చారు, ఇది తప్పు అని చెప్పేసి ఎప్పుడు ఎదిరించేటువంటి స్థాయిలో నియంత ప్రభుత్వానికి దాని సెలవులో చుట్టి కొట్టినట్లుగా అది అందరికీ తెలుస్తుందండి. అలా చుట్టి కొట్టినట్లుగా సమాధానం చెప్పిండేటువంటి ప్రజానికాన్ని ఈ రోజు మనం చూసాం. సంక్షేమం ఇచ్చారు, తీసుకున్నాం. అడగకుండా కూడా ఇచ్చారు, తీసుకున్నాం. అయినంత మాత్రాన, సంక్షేమం ఇచ్చినంత మాత్రాన నువ్వు దోపిడీ చేస్తే మాకు ఇచ్చిన సంక్షేమం కంటే 4-5 రెట్లు నువ్వు దోపిడీ చేయడానికి మాకు సంక్షేమం ఇచ్చావా? ఆ సంక్షేమం కూడా మాకు మా ఆస్తుని తాకట్టు పెట్టి ఇచ్చావు అనేటువంటి భావాన్ని చాలా యంగ్స్టర్స్, వాస్తవంగా నేను చూశానండి, చదువుకున్నటువంటి వాళ్ళని ఇంతకుముందు కూడా వేరే డిబేట్స్ లో కూడా వచ్చింది. ఫారెన్ నుంచి ఆ ఒక్క ఓటు వేయడానికి ఇక్కడ వచ్చారు కానీ ఆ ప్రభావం ఒక్క ఓటు కాదంటే 1000 ఓట్ల మీద ఆ యొక్క ప్రభావితం పనిచేస్తుంది. మేమంత దూరం నుంచి వచ్చామన్నా ఈ రోజు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మాలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఉద్యోగ కల్పన లేదని ఒక్క మాట చెప్తే ఆ గ్రామాల్లో దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. నేను ముదిగుబ్బ మండలంలో ధర్మవరం కాన్స్టిట్యున్సీలో నేను ఉన్నప్పుడు, ముదిగుబ్బ మండలం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు బెంగళూరు నుంచి ఒక టీం వచ్చింది.